నమస్తే. మనం భగవద్గీతని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. దాదాపు ఒక 3 నెలల నుంచి. మొట్టమొదటి చాప్టర్ ఏంటంటే అర్జునుడి విషాద యోగము, లాస్ట్‌లో వచ్చేసేసి మోక్ష సన్యాస యోగం. మనం ఆ స్థితికి ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని, అనుభవంగా ఎలా తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్తుంది. నిజంగా చెప్పాలంటే వేదం అంటే తెలుసుకోవడం అని అర్థం, అంటే జ్ఞానం అని అర్థం. ఆ వేదంలోనే వేదాలున్నాయి. ఆ 4 వేదాలున్నాయి. 4 వేదాలకు అనుగుణంగా ఉపవేదాలు ఉన్నాయి. తర్వాత వేదాంగాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు మొత్తం కంప్లీట్గా పరమాత్మతత్వం అంటే ఏంటి, జీవాత్మతత్వం అంటే ఏంటి, ఎలా మనం ఆ స్థితిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు భగవద్గీత ఏంటి, ఆ ఉపనిషత్తుల సారం అంతా కలిపి బ్రహ్మసూత్రాలు భగవద్గీతలాగా మానవ జాతికి అందరికీ తేలికగా అర్థం అవ్వడానికి ఆ వ్యాస భగవానుడు రాస్తే దాన్ని ఇంకా వివరణ చేస్తూ శంకరాచార్య గారు భాష్యం రాశారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇది ఇప్పుడు అంటే అల్టిమేట్ ఏంటి, మనం ఏదైనా సరే ఒకటి తెలుసుకునేటప్పుడు, మనం సపోజ్ భగవద్గీత పుస్తకం చదువుకుంటున్నాము. ఈ భగవద్గీతలో ఏముంది అంటే ఇప్పుడు ఇప్పుడు 15వ చాప్టర్ చదువుతున్నాం. ఏంటి 15వ చాప్టరు? 15వ చాప్టర్ వచ్చి పురుషోత్తమ ప్రాప్తి యోగం అని చదువుకుంటున్నాం. ఎట్లా? ఫస్ట్ చాప్టర్ ఏం చెప్తున్నాడు? అర్జునుడి విషాద యోగం అన్నాడు. ఏంటి విషాదం? మన ఐడెంటిటీయే మనకు విషాదం. అర్జునుడిని దృష్టిలో పెట్టుకొని ఒక యుద్ధ భూమిని క్రియేట్ చేసి అక్కడ చెప్పటం జరిగింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంది? మనం కూడా సంసారం అనేటువంటి యుద్ధ భూమిలోనే ఉన్నాం. మనం జీవుళ్ళం. కాసేపు సంతోషం, కాసేపు దుఃఖం, కాసేపు అసలు భయం, కాసేపు ఏం భయం లేదు. ఇట్లా మనం అహంకార మమకారాల మధ్య కాసేపు హయ్యర్ మైండ్, కాసేపు లోయర్ మైండ్, కాసేపు నేనే మిడిల్ మైండ్ అని ఇట్లాంటి వ్యవహారాల్లో మనం విశ్లేషణ చేసుకుంటూ పోతున్నాము. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? దీనికి కారణం ఏందయ్యా అంటే, నువ్వు ఐడెంటిటీ తొలగించుకోవాలంటే నువ్వు నిష్కామ కర్మ చెయ్యి, ఫలితం ఆశించకుండా చెయ్యి, తర్వాత యోగం చెయ్యి, నీ మనసులో ఉన్నటువంటి ఇంద్రియాలని వాటిని పట్టుకో, ఆ తర్వాత మనసును ఒకే విషయం మీద పెట్టు, భక్తిభావంకి రా, తర్వాత సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలియాలి అనేటువంటి విషయంగా జ్ఞానం చెప్పాడు. ఇప్పుడు మనం 15వ చాప్టరు 13 నుంచి 18 వరకు జ్ఞానం చెప్పాడు. ఏంటి 13లో చెప్పింది క్షేత్రజ్ఞ యోగం అన్నాడు. క్షేత్రజ్ఞ యొక్క విభాగ యోగం అన్నాడు. క్షేత్రం అంటే ఏంటి? పంచభూతాలతో తయారైనటువంటి శరీరం 24 లక్షణాలతో ఉంది. ఏంటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, మన బుద్ధి, అహంకారం, తర్వాత ఇంకోటి ఏంటి, తర్వాత పంచప్రాణాలు, వాటెవర్ ఇట్ మే బి, టోటల్గా 24 తత్వాలతో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో క్షేత్రజ్ఞత అనేటువంటి భగవతత్వం యొక్క సమిష్టి జ్ఞానము శక్తి వచ్చి పడింది. అంటే ఏంటి? మనం కూడా పరమాత్మతత్వం యొక్క అంశలమే, సపరేట్ కాదు. ఇదే విషయాన్ని విశ్వరూప సందర్శనంలో చెప్పాడు. ఏంటి? అంతా నా నుంచే వచ్చిందయ్యా, నీకు నాకు ఏం తేడా లేదు. కాకపోతే ఏంటి, గుణత్రయ విభాగ యోగంలో ఏం చెప్పాడు? నీ గుణాలు, ప్రకృతికి ఉన్నటువంటి గుణాలు ఏంటి? 3 సత్వతమో రజోగుణాలు. ఆ సత్వతమో రజోగుణాల్లోనే నేనే అది సత్యం అనుకుంటూ కాసేపు తమో గుణం నేను, నాకేం తెలియదని కాసేపు రజోగుణం నాకంత తెలిసిన వాళ్ళు లేరు అనేటువంటి విషయం గ్రహిస్తూ, ఏదో నేను ఎక్కడికో పోయి ఏదో తెచ్చుకుంటాననే లోభంతో, ఆ తర్వాత నేను ఇప్పుడు సుఖంగా శాంతిగా ఉండాలి, ఏదో పుస్తకాలు చదువుతున్నాను, ధ్యానం చేస్తున్నాను అనేటువంటి భావంతో ఈ 3 గుణాలు కాసేపు ఇది కింద పట్టం మీద పట్టం లేవడం అనేటువంటి ఈ 3 గుణాల స్థితిలో ఉన్నాం. ఇప్పుడు చెప్పింది ఏంటి? నువ్వు ప్రకృతిని జయించాలి అంటే నీ మనసులో ఉన్నటువంటి ఈ 3 గుణాలు కనుక స్థితి దాటామంటే ఉన్నదంతా ఒకటే స్థితి, నీ స్థితికి ఆ స్థితికి తేడా లేదనేటువంటి విషయం గ్రహిస్తామని అది చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాం? 14 వచ్చి పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్నాడు. ఏంటి పురుషోత్తమ ప్రాప్తి మనకి ఎందుకు జరగడం లేదు? దానికి ఏం చెప్పాడు? అశ్వత్థ వృక్షంతో పోల్చి, చెట్టుకి ఎన్నైతే ఏమంటాడు దాన్ని, వేర్లు, తర్వాత బూడలు, ఆ తర్వాత ఆకులు, తర్వాత చిగుర్లు వేసినట్టుందో అలా నీ సంస్కారాలు, నీ కోరికలు, నీ ఆలోచనలు దాని మీద పెట్టున్నావు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటిది ఏంటి? నీ బుద్ధిని ఉపయోగించి దాన్ని కొట్టేసి సత్యం వైపుగా నువ్వు చిన్నగా మరలుకుంటూ వెళుతున్నావు అంటే విషయాన్ని గ్రహిస్తావు. దీన్ని ఆపకుండా చేస్తున్నది ఈ 3 గుణాలే. నీళ్లు చల్లినట్టుగా ఒకటొకటి ఇంకా వృద్ధి చెందుతున్నావు. ఈ 3 గుణాలను కూడా వీటిని నువ్వు వైరాగ్యంతో తీసేసుకో. అప్పుడు కనుక నువ్వు తీసేసుకున్నావు అంటే నువ్వు పరంధామం అంటే ఏంటి? నేను భగవతత్వాన్ని ఎక్కడ ఉంటే అక్కడికి నువ్వు ఆ స్థితిలో చేరినట్టే అనేటువంటి విషయాన్ని నిన్న 3, 4 చెప్పటం జరిగింది. నిన్న 4 చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు? ఇప్పుడు నా తత్వానికి ముందు వెనక, తర్వాత తుది మొదలు ఏమీ లేదు, నేను అనంతము అఖండము. అలాంటి స్థితికి నువ్వు రావాలంటే నువ్వు తయారు చేసుకున్నటువంటి ఈ వాసనలన్నీ నీ వివేక వైరాగ్యంతో కనుక
తొలగించామంటే నాతోనే ఉంటాను అని చెప్పాడు. ఇప్పుడు ఏంటి మనము ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ఏంటి? ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ భగవద్గీత పుస్తకమే, అంతే కదా. ఆ మహానుభావులంతా వాళ్ళు అర్థం చేసుకొని మనకి తేలికగా అర్థం కావడానికి రాసిన పుస్తకమే. ఈ పుస్తకాన్ని మనం చదువుకునేటప్పుడు ఫస్ట్ దీన్ని 3 భూమికలు ఉన్నాయి అన్నాడు పుస్తకం చదువుకోవటానికి. ఏంటవి? ఫస్ట్ వాచ్యార్థం అన్నాడు. అంటే ఏంటి? వాక్యంలో ఏం చెప్పారు అనేది మనం అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటి? ఆ చెప్పిన భాషకి ఒక అంతరార్థం ఉంటుంది. మనం ఏం చేస్తాము? ఏదైనా చదివినప్పుడు పైనే చదువుకుంటూ పోతాం. అసలు ఏ కాన్సెప్ట్తో ఇది చెప్పారు అనేటువంటి విషయంగా మనం కొంచెం పెడితే దాంట్లో చెప్పినటువంటిది అంతరార్థం అర్థమవుతుంది. మూడోది ఏంటి? ఈ వాచ్యార్థం కాదు, అంతరార్థం కాదు, ప్రతిదానికి ఒక పరమార్థం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు భగవద్గీతలో ఎవరేం చెప్తారు? కర్మ చెయ్యాలి అని కర్మయోగం చదివిన వాళ్ళు, కర్మయోగ స్థితిలో ఉన్న వాళ్ళు చెప్పారు. ఎక్కడ కర్మ మానమని నేను చెప్పలా. కాకపోతే కర్మని భగవతత్వ భావనతో చేస్తే నీకు దాని మీద ఎటువంటి లాభ నష్టాలు ఏర్పడవు. కాబట్టి నీ మనసులో ముద్రలు ఏర్పడకుండా ఉంటాయి. ఎప్పుడైతే మనసులో ముద్రలు ఏర్పడకుండా ఉంటాయో నీ మనసు, నీ బుద్ధి నిశ్చలంగా ఉంటుంది. ఎప్పుడైతే బుద్ధి నిశ్చలంగా ఉంటుందో విషయాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటామని చెప్పాడు. అంటే ఏంటి? కర్మను ఎలా చేయాలి? మనం పరమాత్మతత్వ భావనతోటి నేను చేయడం లేదు, జరిగిపోతుంది అనేటువంటి భావంతో చెయ్యాలి. రెండోది యోగం ఏంటి? యోగంలో మనకు వచ్చినటువంటి ఏంటి? మన దగ్గర 5 ఇంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. వీటికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఎవరు? మనసు. ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది? ఈ మనసుకి ఏదైనా ఒక కోరిక వచ్చినప్పుడు ఒక సంకల్పం, అది చేయడం, మళ్ళీ సంకల్పం, వికల్పం, ఫలం ఇవన్నీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనసుకి ఏం చేయాలి? ఆ పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనుకున్నప్పుడు నీకు భౌతికంగా ఉన్నటువంటి కోరికల్లో నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు వాటి గురించి నువ్వు సంకల్పాలు చెయ్యవు, వికల్పాలు ఉండవు. ఆటోమేటిక్గా ఎలాంటి స్థితిలో ఉంటావు? నిర్వికల్పంగా ఉంటావు. అప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలంటే అటు పరిగెత్తి టెన్షన్ పడతాం, కానీ నాకేం పని లేదనుకుంటాం. ఎట్లుంటాము? మనం రెడీ అయ్యాము, ఏమో ఏదో పుస్తకం చదువుకుంటున్నాం, ఇంకోటో ప్రశాంతంగా గడిపేస్తాం. మళ్ళీ ఏదో చిన్న కోరిక వచ్చింది, మళ్ళీ పటపట దానికి సంబంధించిన పని కోసం వెళ్ళిపోతాం. ఇప్పుడు యోగం అంటే ఏంటి? నీ మనసును నిశ్చలంగా రావాలి అంటే నీ మనసులో ఉన్నటువంటి అనవసరపు కోరికలన్నీ తీసేసి ఒకే ఒక విషయం మీద మనసు పెట్టడం జరగాలి అనేది యోగం చెప్తాడు. మూడోది ఏం చెప్పాడు? భక్తి అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? దేవుడికి ఏదో అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, నేను కృతజ్ఞత చూపించాలి, ఇట్లాంటివన్నీ మనకు రకరకాల భావాలు, ఎమోషనల్స్. కొంతమంది అయితే భగవంతుడి పేరు చెప్పడంతో దుఃఖం ఏంటో కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడుస్తుంటారు. అదంతా కూడా మనసు చేస్తున్న నాటకాలు. పరమాత్మ తత్వంలో ఎమోషన్ లేదు. పరమాత్మ అంటేనే ప్రేమ అంటే చెయ్యడం కాదు, జస్ట్ అనుభవం. నేను చేస్తున్నాను అంటే మళ్ళీ నీ మనసు నీ యోగం స్థితిలో నుంచి దాటొచ్చి కోరికల స్థితితో పనిచేయడం మొదలు పెడుతుంది. ఇప్పుడు భక్తి అంటే ఏంటి? మనం ఏమి చెయ్యం, కాకపోతే మన ద్వారా అయిపోతూ ఉంటుంది. ఎలా అయిపోతూ ఉంటుంది? కనపడుతున్న ప్రతిదీ ఏది? పిపీలికం దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు, అంటే చీమ దగ్గర నుంచి పెద్దదాని భగవతత్వం వరకు అంతా పరమాత్మతత్వంలో భావం అనేటువంటి ప్రేమ యొక్క విషయంగా మన మనస్సుని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటి? చాలామంది అంటారు హృదయాన్ని అడుగు, హృదయం అంటారు. హృదయం ఏంటి? సమిష్టి చైతన్యం, భగవతత్వ చైతన్యం ఉన్నది మన దగ్గరే. మన దగ్గర ఎట్లా ఉంది? ఆ ప్రాణశక్తి రూపంలో ఉంది. అంటే ఫస్ట్ పరమాత్మ తత్వంలో ప్రకృతిలో వ్యక్తమైంది ప్రాణమే. ప్రాణం వ్యక్తమైన తర్వాత ప్రాణం అంటే క్రియాశక్తి, మాయాశక్తి, అమ్మవారు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ కాలం, అంటే వచ్చినప్పటి నుంచి ఒక డేట్ ఫిక్స్ అయింది. అంటే అల్టిమేట్గా ఏంటి? క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, మళ్ళీ 3 కలిసే పనిచేసుకుంటూ పోతాయి. జ్ఞానశక్తి అంటే ఏంటి? నిరాకారమైనటువంటి పరమాత్మతత్వ శక్తిలో ఆలోచన తప్ప నామరూపాలన్నీ ఏమీ లేవు. కాకపోతే అక్కడ సృష్టి ఉండాలి అనేటువంటి భావం తర్వాత ఆ జడ ప్రకృతి అంతా వ్యక్తమైన తర్వాత జీవ చైతన్యం కూడా వ్యక్తమైంది. అంటే ఏంటి? ప్రాణం. ఈ ప్రాణశక్తే అంటే ఏంటి? ప్రతి జీవిలో ఉన్నటువంటి ప్రాణశక్తిలో, ప్రాణంలో పరమాత్మతత్వం ఉన్నది. మనం హృదయం అంటుంటాము. హృదయం అంటే అది హార్డ్వేర్, మన ప్రాణశక్తి సాఫ్ట్వేర్. అంటే ప్రతి మనిషిలో ఉన్నది అదే ప్రాణశక్తి. అందరినీ కనెక్ట్ చేసేది అదే ప్రాణశక్తి. ఆకలి, దాహం, దప్పిక, మైథునం అందరివి ఒకటే. కాకపోతే ఏంటి? చూసే విధానం, ఈ మనసు చేసేటువంటి వ్యవహారాలు డిఫరెంట్. అంటే ఈ క్షేత్రాలు డిఫరెంట్. క్షేత్రంలో ఉన్నటువంటి జ్ఞానము పరమాత్మతత్వం ఒకటే. కాకపోతే ఏమైంది? ప్యూర్ కాన్షియస్నెస్ అంటే భగవతత్వం అనేది అదే ఎట్లా అయింది? అది మేనిఫెస్ట్ అయింది. అన్మానిఫెస్ట్గా ఉన్నది మేనిఫెస్ట్ అయిన తర్వాత ఆ మేనిఫెస్ట్ అయినటువంటి కాన్షియస్నెస్సే మళ్ళీ మనసుగా వ్యక్తమైంది అంటాడు. అంటే అర్థం ఏంటి? మన మనసులో ఎటువంటి ఆలోచనలు కనుక లేకపోతే
మనది కాన్షియస్నెస్ స్టేజ్ అంటే భగవతత్వంలో భాగమే. మనసు ఉందంటే మళ్ళీ ఆ స్థితిలో లేము. ఏంటి మనసు ఉన్నది? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? ఇప్పుడు వాచ్యార్థం అన్నాం అంటే విషయాన్ని అర్థం చేసుకుంటాం. రెండోది ఏంటి? పరమార్థ ఎందుకు చెప్పుకున్నాడు ఈ విషయం అనేటువంటి విషయం అంతరార్థాన్ని అర్థం చేసుకుంటాం. మూడోది ఏంటి? పరమార్థాన్ని గ్రహిస్తాం. అందుకని ఇప్పుడు పుస్తకంలో చెప్పింది ఏంటి? కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఇవన్నీ చెప్పినా అల్టిమేట్ ఏంటి? మనం కూడా నిరాకారమైనటువంటి భగవతత్వం లాంటి వాళ్ళమే. నిరాకారమైనటువంటి భగవతత్వం మనమని ఎందుకు మనం కనుక్కోలేకపోతున్నాం? మనకున్నటువంటి ఈ 3 గుణాలు. ఎక్కడున్న ఈ 3 గుణాలు? ప్రకృతిలో ఉన్నాయి. మళ్ళీ ప్రకృతి అంటే ఎవరు? మళ్ళీ మన మనస్సు. అంటే ఏంటి? మన మనస్సు. ఇప్పుడు మనకిప్పుడు ఐదోది ఏం చెప్తున్నాడు? ఎట్లా మనం ఆధ్యాత్మిక సాధన చేసుకొని ఈ వ్యవహారాలు, ఈ గుణాలు, ఈ ప్రకృతి ఎలా దాటాలి అనేటువంటి విషయంగా ఐదో శ్లోకంలో చెప్తున్నాడు. నిన్న మనం చదివాము. కాకపోతే నాకెందుకు ఇది సంస్కృతంలో ఉన్నది కూడా చాలా ఇష్టం. అంటే ఎవరైనా స్వామీజీలు చెప్తున్నప్పుడు విన్నప్పుడు చాలా ఇష్టంగా ఉంటుంది. నేను కూడా ట్రై చేస్తాను. ఏం చెప్తున్నాడు? ఐదోది నిర్మాణ మోహ జితసంగ దోష, అది తర్వాత అధ్యాత్మ నిత్య నివృత్త కామ, 3 ద్వంద్వైర్విముక్త సుఖదుఃఖ సంజ్ఞై గచ్చంత మూఢ పదమ వ్యయం తత్త అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనం ఆధ్యాత్మిక సాధన చేయడానికి మనం ఏంటి? మనం ఆ భగవతత్వ స్థితిలో ఉండడానికి ఇక్కడ మనకు 5 సూత్రాలు చెప్తున్నాడు. ఏంటి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? నిర్మాణ మోహ అన్నాడంటే మనం ఏంటి? మన మోహంతో మనం ఒకటి తయారు చేసుకొని కూర్చున్నాము. ఏం తయారు చేసుకొని కూర్చున్నాము? స్పేస్లో నుంచి వచ్చాము, అంతే కదా. అంటే ఒక ప్రదేశం, ఆ తర్వాత వచ్చిన తర్వాత ఒక కాలం ఫిక్స్ అయింది, తర్వాత ఏం ఫిక్స్ అయింది? ఒక వస్తువు ఫిక్స్ అయింది. అంటే మనం ఏంటి? మనం ఖాళీలో ఉన్నాము, తర్వాత కాలంలో ఉన్నాము, ఒక వస్తువు రూపంగా ఉన్నాము. ఇప్పుడు ఇలా మనకి 3 కనపడుతున్నటువంటి 3 ఏంటి? ప్రపంచానికి సంబంధించినవి. ఇప్పుడు నా జీవత్వం ఎలా ఉంది? నాకు ఒక నామం ఉంది, ఒక రూపం ఉంది, నాకు ఇచ్చ కోసం చేసుకుంటున్న పనులు ఉన్నాయి. అంటే ఎంతసేపటికి ఇప్పుడు నా దృష్టి ఏముంది? ఎక్కడో ఉన్నటువంటి నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వాన్ని మనం దర్శించలేము మన మనసు బుద్ధితోటి. ఏదో ఎవరో చెప్తున్నప్పుడు అంతరార్థాన్నో పరమార్థాన్నో అర్థం చేసుకోవటం తప్ప మనమేం కాదు. కానీ ఇంకా మనం అర్థం చేసుకుంటూ ఆపుతున్నది ఏంటి? నేనే శరీరం అనేటువంటి ఈ నిర్మాణ మోహం. ఇక్కడేం చెప్తున్నాడు? ఇక్కడ తెలుగులో ఏం రాశాడు? దురభిమానం అన్నాడు. దురభిమానం అంటే అభిమానం పెంచుకోని దాని మీద మనం అభిమానం పెంచుకున్నాం. దేని మీద అభిమానం పెంచుకున్నాము? నేనే శరీరం అనేటువంటి భావం మీద అభిమానం పెంచుకొని ఇది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావంలో ఉన్నాము. అప్పుడు నాకు పరమార్థం ఎక్కడ అర్థం అవుతుంది? అసలు పరమార్థం ఏంటి? ఉన్నదంతా నిరాకారమైనటువంటి తత్వం గురించే మనకి ఇక్కడ చెప్తున్నది. ఏదో పైపైన సెంటెన్స్ చదువుతున్నాము అంతే తప్ప అంతరార్థం ఎంతసేపటికి మనం గ్రహించే స్థితి లేదు. అసలు ఇంక పరమార్థం జోలికి ఎప్పుడు వెళ్తాము? ఈ నిర్మాణ మోహం పోయినప్పుడు మనం అర్థం చేసుకునే స్థితిలోకి వస్తాము. ఫస్ట్ మనం పోగొట్టుకోవాల్సిందేంటి? నేను శరీరం కాదు, జస్ట్ ఇది ప్రకృతి. ప్రతిదీ ప్రకృతిలో నుంచే వ్యక్తమైంది. ప్రకృతికి 3 గుణాలు ఉన్నాయి. వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇది సహజము. దీనికి సంబంధించినటువంటి ఏ విషయం గురించైనా మనం దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవడం అనేది మొట్టమొదటిది ఆధ్యాత్మిక సాధన. రెండోది ఏం చెప్తున్నాడు? జితసంగ దోష అన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏమైపోయాము? దానితోటి మనం తన్మయత్వం చెందిపోతున్నాం, అంతే కదా. నా శరీరం, నేను చేసే పనులు, తర్వాత దీనికి వచ్చే లాభాలు, దీనికి ఉన్నటువంటి వాసనలు అవన్నీ మనకి చాలా ఇష్టంగా సంగమం చెందుతున్నాం అన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సిన ఆధ్యాత్మిక సాధన ఏంటి? ఫస్ట్ ఏం చెప్పాలి? ఈ నేనే శరీరం అనేటువంటి దురభిమానాన్ని వదిలించుకోవాలి. రెండోది ఏంటి? ఇది గట్టిగా పట్టుకున్నాం కదా, ఈ మోహాన్ని వదిలించుకోవాలి. రెండోది అంటే ఈ శరీరం నేను అనేటువంటి భావం వదలాలి. దీన్ని పట్టుకున్నటువంటి గట్టిగా ఉన్నటువంటి భావం వదలాలి. ఎక్కడ మళ్ళీ పని వదలాలి మనం చెప్పలా. శరీరం ఉంది, ఈ పని జరుపుకుంటూ పోవాల్సిందే. ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. కాకపోతే లోపల మనసులో నాది అనేటువంటి గట్టిగా పట్టుకున్నటువంటి ఆ భావాలు వదిలిపెట్టాలి. ఎప్పుడు వదిలిపెట్టగలుగుతావు? భగవతత్వం భావాన్ని నీ మనసులో నువ్వు ఎట్రిబ్యూట్ చేసినప్పుడు. ఎప్పుడు మనసులో ఎట్రిబ్యూట్ చేస్తావు? ఈ భావాలకు విలువ తగ్గించినప్పుడు. అంతా ఇదొక చక్రం, ఇదొక చైన్ అన్నమాట. తర్వాత ఇప్పుడు మూడోది ఏం చెప్తున్నాడు? ఆసక్తిని, దోషాన్ని జయించిన వారును, ప్రాపంచిక వాసనల నుండి పూర్తిగా మరలిల వారును, ఆ తర్వాత అధ్యాత్మ విద్య అంటే ఏంటి? పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితిలో ఇనవారును, అంతే కదా. ఇప్పుడు నేను చెప్తుంది ఎప్పుడు నీకు అది గట్టిపడుతుంది? నేను పరమాత్మతత్వం తప్ప, నాకు ముముక్షత్వం తప్ప ఇంకా ఏమీ అవసరం లేదు. నాకు కంప్లీట్గా ఈ టెంపరీగా ఉండేటువంటి సుఖం కానీ, టెంపరీ దుఃఖాల్లో నుంచి కానీ నేను బయటపడి
పర్మనెంట్గా నేను ఒకే రకమైనటువంటి స్థితి ఉండాలి అనేటువంటిదే ఆధ్యాత్మిక సాధన కోసం ప్రయత్నం చేయడం. ఎప్పుడైతే దురభిమానం వదిలామో, తర్వాత మోహం తగ్గిందో, ఆ తర్వాత ఆసక్తి పోయిందో, ఇటువంటివన్నీ ఎవరైతే జయిస్తారో తర్వాత ప్రాపంచిక విషయాల నుంచి, వాంఛల నుండి పూర్తిగా మరలిన వారు. ఇప్పుడు ఏంటి, శరీరం నాది అనుకున్నప్పుడు నేను దానితో తాదాత్మ్యం చెందినప్పుడు దానికి సంబంధించిన కోరికలతో కూడా తాదాత్మ్యం చెందుతానుగా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, శరీరమే నాది కాదన్నప్పుడు ఇక నా కోరికలు ఎక్కడ ఉంటాయి? ఉంటే ఉండని, ఏది అవసరం వస్తే ఆ కోరిక వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు సత్యం తెలిసి నాకు భగవతత్వమే కావాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, నా మనసు పరమాత్మతత్వంలో లింక్ అయినప్పుడు ఈ శరీరం, మనసు, ప్రాణం చేస్తున్నటువంటి వ్యవహారాలు వీటికంత విలువ ఇవ్వక్కర్లేదు. ఆ పరమాత్మతత్వం యొక్క ఆలోచనకే విలువ ఇవ్వాలనేటువంటి విషయం వచ్చినప్పుడు మాత్రమే, దాంట్లో మనం స్థితులై ఉంటాయి. ఏదో ఒక అరగంట వచ్చి అరగంట పోయి కాదు, ఆ భగవతత్వ జ్ఞానం మీద మనం కంప్లీట్గా హోల్డ్ చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా మనం సుఖ దుఃఖ ద్వంద్వాదుల నుండి బయటపడతాం. అంతే కదా. ఇప్పుడు మనకి ప్రపంచం అంటే ఏంటి, జీవత్వం అంటే ఏంటి, జగత్ ఏంటి, అన్నీ ద్వంద్వాలే. ప్రకృతి అంటే ద్వంద్వం, అంతే కదా. ఏది పర్మనెంట్గా ఉండదు. ఇది వచ్చింది వెళ్ళిపోతుంది, ఇది మంచిది, ఇది చెడ్డది, వీడు ఉన్నవాడు, వీడు లేనివాడు, వీళ్ళు అందంగా ఉంటారు, వీళ్ళు అందంగా ఉండరు, వీళ్ళు డబ్బున్నవాళ్ళు, వీళ్ళు డబ్బు లేనివాళ్ళు, వీళ్ళకి చాలా జ్ఞానశక్తి ఉంది, వీళ్ళకి జ్ఞానం లేనివాళ్ళు, వాళ్ళు ధ్యానం చేస్తారు, వీళ్ళు ధ్యానం చెయ్యరు. అంటే ఏంటి, ఇదే వ్యవహారాలు ఉన్నాయి, అన్ని ద్వంద్వాలు ఉన్నాయి. మరి ఈ ద్వంద్వాల్లో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మనం? ఎవరైతే ఈ ద్వంద్వాల్లో నుంచి బయటపడతారో, వాళ్ళ ఆధ్యాత్మిక సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళలో ఉన్నటువంటి మూఢత్వం పోతుంది అంటాడు. ఎప్పుడైతే మూఢత్వం పోతుందో పరమపద శాంతి పొందుతారు అంటే సత్యం గ్రహిస్తారు. ఇప్పుడు మనం గ్రహించలేకపోవడానికి కారణం ఏంటి? మన అజ్ఞానం, అంతే కదా. మనం అసలు సృష్టికి కారణం ఏంటి? మాయ అన్నారు. మరి నా సృష్టికి కారణం ఏంటి? ఏం తెలియదమ్మా, నీకు స్థూల శరీరం ఉంది, లోపల సూక్ష్మ శరీరం, మనసు, ప్రాణం ఉంది, ఈ మూడు కానిది ఒక శరీరం ఈ లోపల ఉంది. కారణం ఎందుకు వచ్చావు అనేది ఎవరికి తెలియదు, నీ అజ్ఞానం. నువ్వు చేయాల్సింది ఏంటి? నువ్వు ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకో. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే నీలో ఉన్నటువంటి, చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి? నేను శరీరం కాదు అనేటువంటి విషయంగా ఈ శరీరానికి సంబంధించిన విషయాల మీద అభిమానం పెంచుకోవాకు, శరీరమే నేనంత ఆధ్యాత్మం చెందవాకు. ఎప్పుడైతే నువ్వు శరీరం నేనేనంత ఆధ్యాత్మం చెందడం మానేశావో, భౌతికంగా కనపడుతున్నటువంటి చిన్న చిట్టి కోరికలు, ఉపయోగం లేనివి, అవన్నీ కూడా నీతులోంచి జారిపోతాయి. ఎప్పుడైతే ఇలా జారిపోవాలి అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం, నువ్వు ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలి. ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి? కేవలం భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు, నాకు ముముక్షత్వమే కావాలనేటువంటి భావం కావాలి. దానికి ఏం చేయాలి? నీకు శరీరం ఉంది, నీ దగ్గర ప్రాణశక్తి ఉంది, లోపల నీకు ఆలోచనలు, ఐడియాస్ అన్నీ ఉన్నాయి. ఈ ఐడియాస్ అన్నీ కూడా ఏం చేయాలి? భగవతత్వ పని జరుగుతుంది అనేటువంటి భావంగా మనసు పెట్టావు అంటే నీ ప్రాణశక్తి పెరుగుతుంది. అప్పుడు నీ శరీరం ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి పని పరమాత్మతత్వ పనిగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అలా వ్యక్తం అవుతుందో ఇక్కడ నువ్వు చేస్తున్నాననేటువంటి భావం ఉండదు. అప్పుడు నిష్కామ కర్మగా పని జరుగుతుంది. అప్పుడు ఆ పని గురించి లాభ నష్టాలతోటి నీకేమి సంబంధం లేదు. ఎప్పుడైతే లాభం నష్టం లేకుండా నువ్వు పని చేస్తావో నీ మనసు నిశ్చలం అవుతుంది. ఇది కర్మయోగం చెప్పాడు. ఏంటి కర్మయోగం ఎందుకు చెప్పాడు? అదే జ్ఞానస్థితిలో కూర్చొని 24 గంటల పుస్తకాలు అందరూ చదవలేరు. అందుకని కొంత శరీర శ్రమ, 3 గుణాలు ఉన్నాయిగా. అందరం అంతే, ఒకసారి పుస్తకం చదువుతాము, ఒకసారి పని చేస్తాము, ఒకసారి శాంతంగా ఏం పని చేయకుండా ఉంటాము. ఈ 3 గుణాలు 24 గంటలు మనందరిలో ఉన్నాయి. ప్రకృతిలో మనం నిండిపోయి ఉన్నాము ఈ 3 గుణాలతోటి. తమో గుణం ఎప్పుడు ఆలస్యం, చేసిన తప్పే చేసుకుంటూ పోవటం, అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ ఉండడం, ఆ తర్వాత నిద్రమత్తు, ఇవన్నీ తమోగుణ లక్షణాలు. రజోగుణం లోభం, ఎక్కడో ఏదో వస్తుంది తెచ్చుకుందాం అనేటువంటి ఆలోచన. ఆధ్యాత్మిక సాధనలో ఏమీ రాదు, పోగొట్టుకోవటం అనేటువంటి విషయం మీద ఎప్పుడూ నమ్మకం పెట్టుకొని ఉండాలి. పోయిందంటే ఉండేది పరమాత్మతత్వం అయితే ఇక్కడ నువ్వు తెచ్చుకునేది, ఇచ్చేది అనేటువంటి ప్రసక్తి లేదు. 3 సత్వగుణం, ఎప్పుడు నేనేదో మంచి పని చేయాలి, ఇదిగో ఇక్కడికి పోయి వాళ్ళకి చేసి రావాలి, వీళ్ళకి చేసి రావాలి, అలా చేస్తే నా మనసు సంతృప్తిగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది అనేటువంటి భావాలుగా మనసు పెట్టుకొని మళ్ళీ వాటికి అతుక్కుంటూ పోవడం. ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలో ఏం చెప్పాడు? అతుక్కోవాకు, చెయ్యి. ఏంటి, ఎందుకు చేస్తున్నాము? ఇప్పుడు కర్మ ఎందుకు చేస్తున్నాము? నిష్కామ కర్మగా పరమాత్మతత్వం భావనతో చేస్తున్నాము. నెక్స్ట్ యోగము, ఇంద్రియాలను కంట్రోల్ పెట్టి మనసుని నిశ్చలం చేసుకోవటానికి, కోరిక లేకుండా ఉండడానికి చేస్తున్నాము. నెక్స్ట్ భక్తి, నువ్వు రెగ్యులర్గా చేసే ఏ పనైనా సరే అన్నిట్లోకి అత్యున్నతమైనది భక్తి, సత్సంగ్. దాన్ని ఎప్పటికీ మారకూడదు. ఏ పూజ చేయడం అంటేనో, దీపారాధన చేయడం అంటేనో, కాసేపు పుస్తకం చదువుకోవటం అనేటువంటి విచారణ చేయడమో, లేదంటే కాసేపు రాసుకోవటమో, ఎప్పుడు 24 గంటలు ఈ మనం ఏదో ఎక్కడో చెప్తారు, పావునైనా నమ్మచ్చట కానీ మన మనసును నమ్మకూడదుట. అంత అహంకారపూరితమైన కోరికలున్న
చాలా వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. నేను బ్యాడ్ ఇన్స్ట్రుమెంట్ అన్నాను. ఎందుకు? మన పరమాత్మ తత్వానికి చేరడానికి పట్టుదల సాధించాలన్న ఉన్నది మన చేతిలో ఉన్నటువంటి పరికరం మనసే కాబట్టి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మనసుని సత్సంగం నుంచి దృష్టిలో నుంచి బయటికి తీసుకురానివ్వకూడదు. ఎప్పుడూ భగవతత్వ భావంలో ఉంటే చిన్న చిన్నగా భౌతికంగా ఉన్న వాటికి పెద్ద మనలో చలనం కలగదు. అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, సైమల్టేనియస్గా జరుగుతుంటాయి. అల్టిమేట్ ఏంటి? ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధనలో ఉంటామో మన మనసు నొచ్చుకోదు. మనసు నొచ్చుకోనప్పుడు మన మనసు శాంతిగా ఉంటుంది. ఎప్పుడైతే మనసుకు శాంతి ఉంటేనే మనకి సుఖమైన సంతోషమైన. శాంతి లేని మనసుకు సుఖము సంతోషం ఉండే ప్రసక్తే లేదు. మరి శాంతిగా ఉండాలి అంటే 24 గంటలు భగవతత్వ పని జరుగుతుంది, నాదేం లేదు అనేటువంటి అహంకారాన్ని రైజ్ కాకుండా చూసుకోవాలి. అంటే రియాక్షన్ మోడ్ తగ్గిపోవాలి. మనకే తెలుస్తుంది సాయంత్రం కూర్చుంటే నేను ఎక్కడ రియాక్ట్ అయ్యాననేటువంటి విషయాన్ని మనం విశ్లేషణకు తెచ్చుకొని ఇక జరగకూడదు అనేటువంటి విషయం గట్టిగా పెట్టి ఇంకా అలాంటి భావాలు నాకు రావద్దు అని స్ట్రాంగ్గా పెట్టినప్పుడు మరోజు అది రిపీట్ అయినప్పుడు మళ్ళీ పొరపాటు జరగవచ్చు. కానీ థర్డ్ టైంకి వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోవటం మొదలవుతుంది. ఎప్పుడైతే భౌతికంగా మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటామో ఎప్పుడు జరుగుతుంది? అది భగవతత్వ భావం పెట్టుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అంటే హయ్యెస్ట్ థాట్ మనలో ఉన్నప్పుడే జరుగుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలో ఏంటి? కర్మ చేస్తాము, యోగం కంట్రోల్ పెట్టుకుంటాము, అనన్య భక్తి కనపడుతున్నదంతా పరమాత్మతత్వం లేదు తప్ప ఇంకొకటి ఏమీ లేదు, నేను నువ్వు అందరం కూడా అందులోనే భాగం అనేటువంటి విషయంగా మనసును పెట్టుకుంటాము. అప్పుడేంటి? జ్ఞానం అంటే ఏంటి? ఉన్నదంతా నిరాకారమైనటువంటి తత్వం అనేటువంటి విషయాన్ని మనం అవగాహనకు తెచ్చుకుంటాము. అలా ఎప్పుడైతే తెచ్చుకుంటామో దానివల్ల ఏమవుతుంది? మన మనసుకున్నటువంటి ఈ ద్వంద్వాలు, ఈ సత్వతమో రజోగుణాలు వాటి యొక్క గ్రావిటీ నుంచి కొంచెం తగ్గి ఇప్పుడు మనం కారణం ఏంటి? అజ్ఞానం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఏదన్నా సరే రియాక్ట్ అవ్వబోయేటప్పుడు ఓహో నేను ఇది నా అజ్ఞానం వల్ల కదా రియాక్ట్ అయినానని మళ్ళీ మనం అది రిపీట్ కాకుండా చేసుకుంటాం కాబట్టి వాటిలో నుంచి బయటపడతా ఉంటాడు. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలో ఏంటి ముఖ్యంగా ఇప్పుడు చెప్తుంటారు కదా, నేను మనసు కాదు, ప్రాణం కాదు, ఆ తర్వాత ఏమీ కాదు, ఉన్నదంతా అదే అని అనుకుంటారు కదా. మరి ఆ స్థితికి రావాలి అంటే ఏంటి? మన మనసును తీవ్రంగా అనవసరమైనటువంటి భౌతిక విషయాల్లో నుంచి తప్పించి ప్రపంచం వైపు పరుగులు పెట్టకుండా తప్పించి, పరుగులు పెట్టాల్సిన అవసరం వస్తుంది. పోయినా పరమాత్మతత్వం పనే జరుగుతుంది, నా ద్వారా భగవతత్వం పనే జరుగుతుంది. కానీ నేనేది ఆశించటం లేదు, నాకేది అవసరం లేదు, కేవలం ఆయన ఈ శరీరాన్ని ఈ పరికరాన్ని ఉపయోగించుకుంటున్నాడు అనేటువంటి భావంతో కనుక మనం అన్ని వ్యవహారాల్లో ఉండగలిగామంటే మనస్సు మన బుద్ధి ప్యూరిఫై అవుతుంది, శుద్ధ అవుతుంది. శుద్ధమై పవిత్రమైనటువంటి మనసుకి పరమాత్మతత్వ మనసుకి పిసరంతు కూడా తేడా లేదు. ఎప్పుడైతే మనమే పరమాత్మలాగా మనం శుద్ధమైపోతుందో, మనం ఏమి భౌతికంగా సంబంధించిన కోరికలు ఎప్పుడైతే కోరుకోమో పరమాత్మతత్వం మన ద్వారానే ఉండి పరమాత్మ తత్వ పనులు వ్యక్తమవుతూ ఉంటాయి. అంటే ఏంటి? ఆధ్యాత్మిక సాధన మన ద్వారా జరుగుతూ ఉన్నా అల్టిమేట్గా దానికి వచ్చే లాభ నష్టాలతో కూడా మనకేమీ సంబంధం లేదు. మళ్ళీ అక్కడ ఆశించామంటే మనం అనుకున్నది రాలేదనుకో మళ్ళీ బెంగ వస్తుంది. అంటే భౌతికంగా మనం ఎప్పుడు కూడా సామాన్యంగా ఉంటూ, అందుకనే ఏం చెప్పాడు? రెండే విషయాలు చెప్పాడు. ఆత్మ ఒక్కటే, 99 అనాత్మ విశేషాలు. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, మన జీవ చైతన్యం అంతా ప్రకృతిలో భాగమే. కాకపోతే మళ్ళీ ఈ ప్రకృతిలో వచ్చింది కూడా పరమాత్మ తత్వం నుంచే. మళ్ళీ స్వరూపం, స్వభావం అన్నాడు. స్వరూపం అంటే నేను ఒరిజినల్గా ప్రజ్ఞ, నేను జ్ఞానం, మళ్ళీ మన శరీరం కాదు, నేను ప్రాణం కాదు, నా మనసు కాదు, ఒరిజినల్గా నేను భగవతత్వం అనేటువంటిది స్వరూపం. నా స్వభావం ఏంది? నేను సో నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను అదేదో చేయబోతున్నాను, ఇదేదో చేయబోతున్నాను, నాకు ఆ కష్టం వచ్చింది, నాకు ఈ లాభం వచ్చింది, సుఖం వచ్చింది, నేను ఇవన్నీ పెట్టుకుంటే ద్వంద్వాలతో ఉన్నటువంటి పర్టికులర్ పర్సన్ అవుతాను. ఇక్కడ ద్వంద్వాలు లేవు, ఉన్నది ఒకటే. ఏం జరుగుతున్నా ఆసక్తే వ్యక్తం అవుతున్న తర్వాత ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయంగా కనుక గ్రహించగలిగితే ఆ తత్వానికి మనకి తేడా లేదు అనేటువంటి విషయంగా చెప్తాడు. కాకపోతే ఇది 24 గంటలు మనం అంటే ఏంటి? ఫీల్ అవ్వ అని అనుకుంటారు. ఫీల్ అవ్వడం అంటే ఏం లేదు, ఎలర్ట్గా అవేర్గా ఉండగలగడమే, అంతే కదా. ఫీల్ అయ్యేది ఏంటి? ఆ ప్రాణశక్తి ఉంది మనసులో, ప్రాణశక్తి పనిచేస్తుంది, బ్రీతింగ్ తీసుకుంటూ ఉన్నాము, ప్రాణం లోపల ఉంది, ఈ బ్రీతింగ్ తీసుకుంటున్నాము అనేటువంటి విషయం ఎవరికి తెలుసు? ప్రాణానికి ఏది తెలుసు? ప్రాణానికి తెలియదు, తెలిసేది మనసుకే, అంతే కదా. మన బుద్ధికే తెలుసు, మన జ్ఞానానికే తెలుసు. అందుకని అక్కడ ఫీల్ అనే పదం ఓకే. దాంతోపాటు ఏంటి? మనం మన దగ్గరే అది భగవతత్వం ఉంది అనేటువంటి విషయంగా ఎలర్ట్గా, అవేర్గా, విజిలెంట్గా ఉండడం. ఎక్కడ ఇవన్నీ ఉండేది? మన మనసు. ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధన ఎక్కడ? మన మనసు మీద మనం పనిచేసుకుంటూ
మన మనసును దాటి వెళ్ళడం. మళ్ళీ దాటి వెళ్ళడానికి ఏమైనా ఎక్కడన్నా ఏదో ఉందా తెచ్చుకోవటానికి? ఏమీ లేదు. నా మనసే పట్టుకొని ఉంది కాబట్టి ఇప్పుడు నా మనసు లేని స్థితి కనుక ఉంటే అదే చైతన్యం, అదే శక్తి, అదే భగవతత్వం. మరి మనసుకున్న లక్షణం ఏంటి? నేను శరీరం, నేను ప్రాణం, నేను మనసు అనేటువంటి వ్యష్టి లక్షణం. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఏంటి? సమిష్టి లక్షణానికి వెళ్ళడమే ఆధ్యాత్మిక సాధన అని ఇప్పుడు 5వ చెప్తున్నాడు. 6 ఒక్కసారి చదివి తీసేద్దాం. 6 ఏంటి? స్వయం ప్రకాశ స్వరూపమైనటువంటి నా పరంధామాన్ని సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ప్రకాశింపచేయజాలరు. అట్టి పరంధామం చేరిన పుణ్యాత్ములు మరలా ఈ జగత్తున ప్రవేశించరు, అనగా జన్మించరు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన? పరమాత్మతత్వం నాది పరంధామం అన్నాడు. నేను పరంధాముడిని అనే పదం వాడల. పరంధామం అంటే ఏంటి? నిరాకారమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి అఖండమైనటువంటి ఒక అనంతమైనటువంటి తుది మొదలు లేని ఒక జ్ఞాన స్వరూపం, ఒక కాంతివంతమైనటువంటి ఒక శక్తి. దానికంటే అంటే మనం కంటితో చూడలేము, మనం బుద్ధితోటి దాన్ని గ్రహించలేము. అందుకని దీంట్లోకి ఎవరు వెళ్ళలేరు అన్నాడు? సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ దానికి ప్రవేశం లేదు అన్నాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీళ్ళంతా ఎవరు? మళ్ళీ ప్రకృతి. ప్రకృతికి ప్రవేశం ఏముంది? అక్కడి నుంచి వచ్చిందేగా ప్రకృతి అంతా. ఇప్పుడు మనమంతా కూడా పరమాత్మ తత్వంలో నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇంకా అక్కడికి ప్రకాశం ఏముంటుంది? అంటే అటువంటి ప్రకాశమైనటువంటి స్థలం పరంధామం. అంటే ఆ ఏరియా గురించి ఎవరికి తెలుస్తుంది? జ్ఞానికి తెలుస్తుంది అంటాడు. జ్ఞాని అంటే ఎవరు? ప్రకృతి అనేది జస్ట్ వస్తుంది, వెళుతుంది, ఉంటుంది. ప్రకృతి నన్నేమి ఇబ్బంది పట్టలేదు. జస్ట్ ఈ ప్రకృతి 3 గుణాలు, ఈ 3 గుణాల ప్రభావం నా మీద పిసరంత కూడా లేదు. ద్వంద్వాల ఇన్ఫ్లుయెన్స్ నా మీద లేదు. కోరికల ఇన్ఫ్లుయెన్స్ నా మీద లేదు. నాకు భగవతత్వానికి పిసరంత కూడా తేడా లేదు. నేను కూడా అనంతంగా వ్యాపించినటువంటి భగవతత్వ జ్ఞానాన్ని నాకు ఇంకా ఏమీ అక్కర్లేదన్నప్పుడు ఇంక మళ్ళీ నాకు ఇంకా నేను ఎక్కడికి వెళ్ళేది ఏముంటుంది? అంటే నేను ఉన్న చోటనే ఉండి నావన్నీ పోయిన తర్వాత ఆ జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ ఈ ఈ భౌతిక ప్రపంచం గురించి అట్రాక్షన్ లేదు కదా. ఎప్పుడైతే భౌతిక ప్రపంచం గురించి అట్రాక్షన్ లేదో ఆ పరంధామనం స్థితి, ఆ జ్ఞాన స్థితిలోనే ఉంచటం జరుగుతుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? కోరికుంటే మళ్ళీ మనం రావడం పోవటం ఉంటుంది. కర్త, కర్తృత్వం, భోక్త, ఫలం ఉంటుంది. ఒక పని క్రియ పెట్టుకొని నేనే చేస్తున్నానని కనుక ఉంటే దానికి ఫలం ఉంటుంది. నువ్వు పుణ్యఫలం చేస్తే పుణ్యం, లాభం, పాపం మంచి పని చేయడం లేదు అనుకుంటే దానికి సంబంధించిన ఎఫెక్ట్స్. ఇప్పుడు జ్ఞానస్థితిలో ఏంది? అసలు నేనే లేను, నేను చేసే పనే లేదు, నాకేం అవసరం లేదు, జరిగేదంతా జరిగిపోతుంది. ఇంకప్పుడు నేను ఉంటే ఏమి, వెళితే ఏమి? ఉంటేనేమో జీవన్ముక్త స్థితి, ఒకవేళ వెళ్ళిపోతే విదేహముక్త స్థితి. ఇంకా ఈ శరీరం పట్టుకొని రావాల్సిన అవసరం లేదు అంటాడు. ఎవరు వచ్చిన శరీరం అంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, కౌమార్యం తప్పనే తప్పదు. తర్వాత మరణం. ప్రకృతిలో మళ్ళీ ఆరోగ్యం, అనారోగ్యం, సుఖము, దుఃఖము, ద్వంద్వాలు తప్పవు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం అత్యున్నతమైనటువంటి జ్ఞానస్థితిలో ఉండడం జరుగుతుందో ఈ ద్వంద్వాలు లేవు. ఈ ద్వంద్వాలు లేకపోతే మనం ఉంటే ఏమి, లేకపోతే ఏమి? ఉంటే ఏమవుతుంది? ఇదంతా ప్రకృతే కదా అని ఒక అవగాహన ఉంటుంది. ఉండకపోతే ఏముంది? శరీరమే కదా, ప్రకృతే కదా, పోతుంది కదా అనేటువంటి వ్యవహారం తెలుస్తుంది. అంటే అల్టిమేట్ ఏంటి? భగవద్గీత చెప్పినటువంటి పాయింట్, మనము జ్ఞానస్థితిలో ఉండడం. ఆ జ్ఞానస్థితిని మనము ఆ జ్ఞానస్థితికి కొద్దో గొప్ప జరగాలి అంటే మనం తయారు చేసుకున్నటువంటి ఈ ద్వైత దృష్టి ఏంటి? నేనే శరీరం అనేటువంటి నా కోరికలు అనేటువంటి విషయాన్ని కొంచెం కొంచెంగా దాటగలగడం. ఆ దాటగలగడం ఎలా దాటగలుగుతున్నాము? మానసికంగా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటమే పరమార్థం. అంటే ఏంటి? వాక్యాన్ని కేవలం క్యాజువల్గా చదివి వదిలేయకుండా ఎందుకు చెప్పారు అంతరార్థం గ్రహించి పరమార్థం ఏంటి అంటే నిరాకారమైనటువంటి స్థితికి వెళ్ళడం, నాకు భగవతత్వానికి తేడా లేదనేటువంటి విషయాన్ని గ్రహించడం పరమార్థం. ఆ రకంగా మనం చదివింది అర్థం చేసుకుంటూ పోవాలి. రేపు మనము 7వది కంటిన్యూ చేసుకుంటాం.